Bismillahirrahmanirrahim. Hey guys, welcome back to my channel that is still Eleanor. So guys, last video lo manam first lesson baraste badal yokka grammar part anedi cheppanu kada, important grammar which will be very helpful for your SSC public examination. So in this video also we are going to discuss in the second lesson which is Eidga ఇంపార్టెంట్ గ్రామర్ పార్ట్ ఫర్ అవర్ మెయిన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్. ఓకే గైస్, సో ఇప్పటి నుంచి మీరు గ్రామర్ అనేది చదవడం స్టార్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్లో ఎలాగో మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది కవర్ చేస్తాము, లెటర్ రైటింగ్ అనేది కవర్ చేస్తాము, ఎవ్రీథింగ్ విల్ జస్ట్ కవర్. మనం వచ్చేసి ఇది గ్రామర్కి చాలా లైట్గా తీసుకుంటాం. కానీ మీకు తెలుసా, గ్రామర్లో మీరు కరెక్ట్ ఆన్సర్స్ రాసారనుకోండి అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది పడుతుంది. స్కోరింగ్లో వెయిటేజ్ ఎప్పుడు వస్తుంది తెలుసా మీకు? ఎప్పుడు మనకు గ్రామర్లో అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తే అది స్కోరింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మనకు గ్రామర్లో డిట్టు సేమ్ టు సేమ్ ఫుల్ మార్క్స్ అనేది పడుతుంది. వేరాస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఓకే అండ్ లెటర్ రైటింగ్లో అయితే మనకు కామా, ఫుల్ స్టాప్ అండ్ అట్ ది సేమ్ టైం టు అడ్రస్ అలాంటివి లేకుంటే మనకు మార్క్స్ అనేది తీస్తారు. ఓకే, అక్కడ మనకు మార్క్స్ అనేది పోతుంది. కానీ గ్రామర్లో ఫుల్ మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు గైస్. దట్స్ వై ఇదంతా ఆలోచించి నేను వచ్చేసి ఈ ఇయర్ సపరేట్గా గ్రామర్ వీడియోస్ చేద్దామనేసి చేస్తున్నాను సిరీస్గా. ఫస్ట్ లెసన్ నుంచి సపరేట్ ప్రతి లెసన్ యొక్క గ్రామర్ అనేది చేస్తున్నాను. ఓకే గైస్, అర్థమైంది కదా? లెట్స్ సీ ద గ్రామర్ పార్ట్. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ భాషకి బాత్ ఇచ్చారు. మనకు తెలుసు భాషకి బాత్ అంటే ఏ విధంగా మనకు ఇంగ్లీష్లో గ్రామర్ అండ్ వొకాబులరీ సెక్షన్ ఉంటుందో అదే విధంగా అనమాట భాషకి బాత్ అంటాం ఇన్ హిందీ. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ పర్యాయ శబ్ద్ ఇచ్చారు. ఓకే, మనకు తెలుగులో కూడా పర్యాయ శబ్ద్ ఉంటుంది. ఓకే, అలాగే మనకు హిందీలో కూడా ఉంటుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ గైజ్, మీకు టెక్స్చువల్ గ్రామరే చెప్తున్నాను. ఎందుకంటే ఈ టెక్స్చువల్ నుంచే మీకు గ్రామర్ అనేది కవర్ చేస్తారు. ఓకే, సో టెక్స్చువల్ గ్రామర్ మనకు చాలా తక్కువగా ఉంది, ఎస్పెషలీ ఇన్ హిందీ. ఓకే, అండ్ దట్టు ఇంకొక ప్లస్ పాయింట్ చెప్పాలంటే హిందీలో మనకు వచ్చేసి ఆన్సర్స్ వచ్చేసి చాయిసెస్లో ఇచ్చేస్తారు. ఓకే, సో మనకు సపోజ్ ఈద్ అని ఇచ్చారు కదా ఇక్కడ. సో ఈద్కి మనకు ఉత్సవ్ అన్న, పూర్వకా దిన్ అన్న, ముసల్మానీ త్యోహార్ అన్న మనకు ఆప్షన్లు ఏదో ఒక ఆప్షన్లో ఇచ్చేస్తారు. ఆ విధంగా మనము ఈజీగా ఐడెంటిఫై చేసి మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. అండర్స్టూడ్ కదా? ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. సో ఫస్ట్ పర్యాయ శబ్ద్ ఇచ్చారు కదా. పర్యాయ శబ్ద్ అంటే మనకు తెలుసు ఇచ్చిన వర్డ్కి 2 to 3 మీనింగ్స్ అనేది రాస్తారు. మీన్స్ ఇట్స్ జస్ట్ లైక్ సినోనిమ్స్ అనమాట. ఓకే, ఫస్ట్ వన్ చూడండి ఏముంది మనకు, ఈద్. సో ఈద్ అంటే మనకు తెలుసు ఫెస్టివల్ అని, త్యోహార్ అని. సో ఈద్ యొక్క పర్యాయ శబ్ద్ చూద్దాం. పర్వ్ కా దిన్, ముసల్మానీ త్యోహార్, ఉత్సవ్. ఉత్సవ్ అంటే కూడా ఫెస్టివల్లే. ముసల్మానీ త్యోహార్ మీన్స్ ముస్లిమ్స్ యొక్క ఫెస్టివల్ ఈద్ అనేది కదా. సో పర్వ్ కా దిన్ అంటే కూడా మనకు ఈద్ అనేసి. ఓకే, అండర్స్టూడ్. నెక్స్ట్ మీనింగ్ చూడండి, ప్రభాత్. ప్రభాత్ ఇచ్చారు. సో ప్రభాత్ అంటే మనకు తెలుసు అనమాట, ఇట్స్ నథింగ్ బట్ ఎర్లీ మార్నింగ్ టైం. ఓకే, ఎర్లీ మార్నింగ్కి మనం హిందీలో ప్రభాత్ అంటాం. ఓకే, సబేరా, ప్రాతకాల్ కూడా అనొచ్చు. ఓకే, ప్రాతకాల్, సుబహ్. ఓకే, సబేరా, ప్రాతకాల్, సుబహ్. నెక్స్ట్ థర్డ్ మీనింగ్ చూడండి, వృక్ష్ అంటే తరు, పాదప్, విటప్, పేడ్. సో చూడండి వృక్షకి 4 మీనింగ్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఇవన్నీ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే మీకు ఈజీగా ఉండేది మీరు నేర్చుకున్నారనుకోండి, పేడు, తరు అనేసి. సపోజ్ మనకు ఎగ్జామ్లో వృక్ష అనేది యూస్ చేస్తూ ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఇక్కడ మనకు 3 చాయిసెస్ ఇస్తారు కదా. దాంట్లో మనకు ఒక చాయిస్లో విటప్ అని ఉంది అనుకోండి, మీకు విటప్ అంటే తెలీదు. సో అప్పుడు మీకు లాస్ అవుతుంది. అందుకని ఇక్కడ ఇచ్చిన ప్రతి మీనింగ్ బాగా నేర్చుకోండి. ఈజీగా ఉండేది అయితే మీకు వచ్చేస్తుంది. వృక్ష అంటే తరు, పేడ్ అనేది ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. కానీ పాదప్, విటప్ ఇలాంటి డిఫికల్ట్ వర్డ్స్ కూడా ఒకసారి ట్రై చేయండి నేర్చుకునడానికి. ఓకే, అండర్స్టూడ్ కదా? సో ఇక్కడ నుంచి 3 మీనింగ్స్. అండర్స్టూడ్. ఈద్ మీన్స్ ఈద్, పర్వ్ కా దిన్, ముసల్మానీ త్యోహార్, ఉత్సవ్. నెక్స్ట్ ప్రభాత్, సబేరా, ప్రాతకాల్, సుబహ్. నెక్స్ట్ వృక్ష, తరు, పాదప్, విటప్, పేడ్. అండర్స్టూడ్ గైస్? ఓకే, నౌ విల్ మూవ్ టు ద నెక్స్ట్ రోమన్, దట్ ఈస్ విలోమ్ శబ్ద్. సో విలోమ్ శబ్ద్ని మనం ఏమంటామంటే ఆపోజిట్ వర్డ్స్ అంటాం. ఓకే, ఇచ్చిన వర్డ్కి ఆపోజిట్గా రాయాల. సో ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ ఏముందో, అపరాధి. అపరాధి యొక్క ఆపోజిట్ వర్డ్ వచ్చేసి నిరుపరాధి. ఓకే, అపరాధి, నిరుపరాధి. సో అపరాధి అంటే మనకు క్రిమినల్ అనమాట. ఓకే, క్రిమినల్కి మనం అపరాధి అంటాము. ఓకే, దాని ఆపోజిట్ ఇన్నోసెంట్
మనిషికి మనం నిరపరాధి అంటాం. అండర్స్టూడ్ కదా? ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ప్రసన్న. ప్రసన్నకి అప్రసన్న. ప్రసన్న అంటే సంతోషపడడం. ఓకే, ప్రసన్న హ్యాపీనెస్. ప్రసన్న అప్రసన్న. ఓకే, ఈజీ కదా? అపరాధి నిరపరాధి, ప్రసన్న అప్రసన్న. Okay, now we'll move to the next third Roman, which is vachan. Okay, vachan badalna means ekavachan bahuvachan means singular plural ani. Okay, ichina word ki manam plural ga rayala. Okay, singular means one, plural means two or more than two. Okay, so let's see first one చూడండి, మిఠాయి. మిఠాయి అంటే మనకు తెలుసు స్వీట్ అని. మిఠాయియా మీన్స్ స్వీట్స్. మిఠాయి మిఠాయియా. నెక్స్ట్ వన్ చిమ్టా. చిమ్టా అంటే తెలుసు కదా? So that is a instrument which is used to turn the chapatis. Okay, so chimta means one, chimte means plural of chimta. Okay, chimta chimte. Next one sadak. Sadak means road. Sadake means roads. Okay, sadak sadake. మళ్ళీ ఒకసారి చూద్దాం, మిఠాయి మిఠాయియా, చిమ్టా చిమ్టే, సడక్ సడకే. నెక్స్ట్ వన్ చూడండి, రోమన్ నెంబర్ 4. సో రోమన్ నెంబర్ 4 మనకు ఉపసర్గ్ ఇచ్చారు. ఓకే గైజ్, నెక్స్ట్ రోమన్ నెంబర్ 4 వచ్చేసి ఉపసర్గ్. ఓకే, ఉపసర్గ్ అంటే మనకు తెలుసు ఇంగ్లీష్లో మనం ప్రిఫిక్స్ అంటాం కదా, సో అలాగే ఉపసర్గ్ ఇన్ హిందీ. ఓకే, ప్రిఫిక్స్ మీన్స్ స్టార్టింగ్లో మనం వర్డ్కి యాడ్ చేసేదానికి ప్రిఫిక్స్ అంటాం. సఫిక్స్ అంటే వర్డ్ యొక్క లాస్ట్లో యాడ్ చేయడానికి చెప్తాం. ఓకే, దట్ ఈస్ ప్రత్యయ్ ఇన్ హిందీ. ఓకే, లెట్స్ సి. సో ఉపసర్గ్లో ఫస్ట్ వన్ చూడండి, ఏమిచ్చారు మనకు, బేసమజ్. సో సమజ్ అనే వర్డ్ మనకు ఉంది. సమజ్ అంటే అండర్స్టాండింగ్. సో ఈ సమజ్కి ఎక్స్ట్రాగా యాడ్ చేసిన వర్డ్ ఏంది ఇక్కడ, బే. సో బే ఈజ్ యువర్ ఉపసర్గ. అండర్స్టూడ్? నెక్స్ట్ వన్ చూడండి, సద్భావ్. సద్భావ్. సద్భావ్ అంటే మనకు తెలుసు అనమాట. సో సద్భావ్ అంటే మనకు గుడ్ విల్ అని చెప్పచ్చు, లేకుంటే ఫ్రెండ్లీ హెల్ప్ఫుల్ యాటిట్యూడ్ అది చెప్పచ్చు అనమాట. సో భావ్ అంటే మనకు తెలుసు ఇంటెన్షన్. సో ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ ఉండేది సత్. ఓకే, సో చాలా మంది ఇక్కడ సద్ ఉండనేసి సద్ అని రాస్తారు, కాదు, సత్ ఈజ్ ద ఉపసర్గ్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, నిడర్. నిడర్, డర్ అంటే మనకు తెలుసు ఫియర్ అనేసి. సో నీ ఈజ్ ద ఎక్స్ట్రా వర్డ్ యాడెడ్ హియర్. ఓకే, సో నీ ఈజ్ ద ఉపసర్గ్ హియర్. ఇక్కడ కూడా సత్. అండర్స్టూడ్ కదా? నౌ విల్ మూవ్ టు ద నెక్స్ట్ రోమన్, దట్ ఈస్ రోమన్ నెంబర్ 5, విచ్ ఈస్ ప్రత్యయ్. ప్రత్యయ్ మీన్స్ సఫిక్స్. ఓకే, సో లెట్స్ సీ గైస్. ఫస్ట్ వన్ చూడండి, దుకాందార్. దుకాందార్ ఇచ్చారు కదా మనకు. సో మనకు దుకాన్ అనే వర్డ్ ఉంది. దుకాన్ మీన్స్ షాప్. ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ చేసింది ఏది, దార్. ఓకే, దార్ ఈజ్ ద ప్రత్యయ్. అండర్స్టూడ్? నెక్స్ట్ వన్ చూడండి, భడ్కీలా. భడక్నా అంటే మనకు తెలుసు. ఓకే, ఎవరికన్నా మనం ప్రొవోక్ చేసినప్పుడు వాళ్ళు దానికి రియాక్ట్ అవుతారు. సో దానికి మనం భడక్ అని చెప్తాము. సో ఎక్స్ట్రాగా యాడ్ చేసిన వర్డ్ ఏదంటే ఇక్కడ ఈలా. ఓకే, సో ఈలా ఈజ్ యువర్ ప్రత్యయ్. ఓకే, ప్రత్యయ్. అండర్స్టూడ్? నెక్స్ట్ వన్ చూడండి, గరీబీ. సో గరీబీలో మనకు గరీబ్ అనే వర్డ్ ఉంది. గరీబ్ ప్లస్ ఈ, గరీబీ. సో ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ చేసిన వర్డ్ ఏది, ఈ అనమాట. ఓకే, సో ఇలాంటి మీకు ప్రతి ఉపసర్గ మీకు కరెక్ట్గా రావాలంటే ఇచ్చిన వర్డ్కి మీరు, సో ఈ వర్డ్ ఇచ్చారనుకోండి, భడకి ఇలా ఇచ్చారు. సో మీరు ఏ విధంగా చేయాలంటే సంధి విచ్ఛేదం చేయాలి. ఓకే, విడదీసి రాయండి ఫస్ట్ మీరు, భడక్ ప్లస్ ఈలా భడ్కీలా. సో అప్పుడు మీకు కరెక్ట్గా ఉపసర్గ్ అన్న ప్రత్యయ్ అన్న వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, సద్భావ్ ఇచ్చారు. ఓకే, సత్ ప్లస్ భావ్. ఓకే, దెన్ మీకు కరెక్ట్గా ఉపసర్గ్ అనేది వస్తుంది. ఓకే, ఇచ్చిన వర్డ్కి మీరు స్ప్లిట్ చేశారనుకోండి, అప్పుడు మీకు కరెక్ట్గా ఉపసర్గ్ అన్న ప్రత్యయ్ అన్న కరెక్ట్గా వస్తుంది. అండర్స్టూడ్? Now we'll move to the next Roman, that is Roman number 6, which is bhavvachak sanya. Okay, bhavvachak sanya. సో గైజ్, భావవాచక్ సంజ్ఞ అంటే మీకు తెలుసా? సో సంజ్ఞ అంటే మనకు తెలుసు నౌన్ అని. ఓకే, ఇంగ్లీష్లో మనం నౌన్కి సంజ్ఞ అంట. సో ఇంగ్లీష్లో మనము సంజ్ఞ మీన్స్ నౌన్ అనమాట. సో భావవాచక్ సంజ్ఞ ఈజ్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకే, మీకు అబ్స్ట్రాక్ట్ నౌన్ యొక్క డెఫినేషన్ తెలుసా? సో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఈజ్ ద నౌన్ విచ్ ఈజ్ డిఫైన్ టు అ ఫీలింగ్స్. ఓకే, ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్కి డిఫైన్ చేస్తున్నది. అంటే మనం జస్ట్ ఫీల్ అవుతాము. ఓకే, వీ కాంట్ సీ ఇట్, వీ కాంట్ స్మెల్ ఇట్, వీ కాంట్ టచ్ ఇట్. ఓకే, సో అలాంటి నౌన్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లవ్.
లవ్ ఈజ్ అ గ్రేట్ ఫీలింగ్. ఓకే, ఇట్స్ అ ఇన్నర్ ఫీలింగ్. మనము నేను నిన్ను లవ్ చేస్తున్నాను అనేది చెప్పగలము కానీ చూపించలేమన్నమాట. సో ఇట్ కెనాట్ బి సీన్ ఆర్ ఇట్ కెనాట్ బి టచ్డ్. ఓకే, సో అదే విధంగా నేను ఇప్పుడు బాధలో ఉన్నాను, ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్, నేను సాడ్గా ఉన్నాను అంటాము. ఓకే, సో అది కూడా ఒక ఫీలింగ్, అది కూడా మనం చూపించలేము. ఓకే, అండర్స్టూడా? సో అలాంటి నౌన్స్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాము. దట్ విల్ స్టేట్ ద ఫీలింగ్ అన్న, ఎమోషన్ అన్న, క్వాలిటీ అన్న. ఓకే, సో అలాంటి దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. సో ఇక్కడ కూడా మనకు 3 వర్డ్స్ ఇచ్చారు. ఈ 3 వర్డ్స్ యొక్క అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది రాయాలి. ఓకే, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇచ్చారు, దీన్ని మనం చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ వన్ చూసినట్టయితే మనకు మీఠా ఇచ్చారు. మీఠా అంటే స్వీట్గా ఉండడానికి చెప్తాం. ఓకే, దాని యొక్క అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏమంటే మిఠాస్. ఓకే, మిఠాస్, మీఠా, మిఠాస్. సో మిఠాస్ అనేది కూడా ఒక టేస్ట్. ఆ టేస్ట్ని మనం చూపించలేము, ఫీల్ చేస్తామంటే. ఓకే, ఆ టేస్ట్ని మనం చూపించగలరా? లేదు, టేస్ట్ చేయగలం అనమాట, అంతేకాని అది చూపించలేము. అదే విధంగా నెక్స్ట్ వన్ చూడండి, ప్రసన్న ఇచ్చారు. సో ప్రసన్న మీన్స్ హ్యాపీనెస్ ఈజ్ అ ఫీలింగ్, ఇట్ కెనాట్ టచ్ ఆర్ ఇట్ క్యాన్ట్ బి సీన్. సో దాని ప్రసన్న యొక్క అబ్స్ట్రాక్ట్ నౌన్ ప్రసన్నత. నెక్స్ట్ బుఢాపా. సో బూఢా అంటే మనం చెప్పచ్చు ఓల్డ్ మ్యాన్ అనేసి. ఓకే, బుఢాపా ఈజ్ అ ఫీలింగ్ విచ్ వి క్యాన్ ఫీల్ ఇట్. ఓకే, నేను నా వయసు పోతుంది అనేది చెప్తాం కదా, సో ఇట్స్ అ ఫీలింగ్. బూఢా అనేది ఓల్డ్ మ్యాన్. ఓకే, సో ఇది మనం చూడొచ్చు, కానీ బుఢాపా ఈజ్ అ ఫీలింగ్. అండర్స్టూడా? మిఠాస్, ప్రసన్నత, బుఢాపా. ఓకే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ బిట్స్ గైస్, ఇవి 3 చాలా ఇంపార్టెంట్. సో బాగా నేర్చుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, మిఠాస్, ప్రసన్నత, బుఢాపా. ఓకే, అండర్స్టూడ్ కదా? నౌ విల్ మూవ్ టు ద నెక్స్ట్ రోమన్, దట్ ఈస్ రోమన్ నెంబర్ 7, ముహావరే. ఓకే, సో మనకు రోమన్ నెంబర్ 8, 7 ఏమి ఇచ్చారు? మనకు ముహావరే ఇచ్చారు. సో ముహావరే అంటే మనకు తెలుసు, హిందీలో మనం ఇడియమ్స్ అంటాము, అలాగే హిందీలో మనం ముహావరే అంటాం. సో ఫస్ట్ వన్ చూడండి, దిల్ కచోటనా. ఓకే, దిల్ కచోటనాకి మనం ఏమంటాం? దుఃఖీ హోనా. ఓకే, సాడ్ అవ్వడానికి మనం దిల్ కచోటనా అంటాం. లేకుంటే మన్ మే పీడా కా అనుభవ్ హోనా. అంటే మనకు లోపల నుంచి మనం సాడ్గా ఉన్నట్టుగా ఫీలింగ్ మనకు తెలుస్తుంది అనమాట. సో దాన్ని మనం మన్ మే పీడా కా అనుభవ్ హోనా అంటాం. ఓకే, సో దిల్ కచోటనా ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిట్ గైస్. సో దానికి మీరు ఈజీగా ఏదో ఒకటి నేర్చుకోండి. ఓకే, సో దిల్ దుఖీ హోనా, మన్ కచోటనా మీన్స్ సాడ్గా ఉండడం. ఓకే, దుఖీ హోనా. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, धाबा बोलना మీన్స్ హమ్లా కర్నా ఆర్ ఎల్స్ ఆక్రమణ కర్నా, మీన్స్ అటాక్ చేయడానికి మనం ధాబా బోల్నా అంటాం. ఓకే, ధాబా బోల్నా మీన్స్ అటాక్ చేయడం, టు అటాక్. హమ్లా కర్నా. ఓకే, హమ్లా కర్నా, ఆక్రమణ చేయండి అంటాం కదా, సో ఆక్రమణ కర్నా. అండర్స్టూడ్? నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, దిల్ బైఠనా మీన్స్ ఉదాస్ హోనా. ఓకే, ఫీలింగ్ సాడ్. उदास मीन्स सैड. ओके, उदास होना और అఫ్సోస్ కర్నా ఇది కూడా సాడ్గా ఫీల్ అవ్వడానికే చెప్తాం. ఓకే, అఫ్సోస్ కర్నా, ఏదైనా దానికి మనం అఫ్సోస్గా ఫీల్ అవ్వడం మీన్స్ మా చేతుల్లో నుంచి ఆపర్చునిటీ వెళ్ళినప్పుడు అయ్యో ఫస్ట్ బాగా చదవాల్సింది అనేది మనం అఫ్సోస్ చేస్తాం కదా, సో దానికి అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, भेंट हो जाना मीन्स मरना. ओके, मरना मीन्स डेथ. ओके, भेंट हो जाना मीन्स मरना. నెక్స్ట్ వన్ చూడండి, గద్ హోనా మీన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి చెప్తాం. ఓకే, సో హామిద్ వాళ్ళ దాది వచ్చేసి వెన్ హీ బాట్ అ చిమ్టా ఫర్ హర్ షీ జస్ట్ గద్ హో గయి. ఓకే, షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అధిక్ ప్రసన్న హోనా చూడండి, అత్యాధిక్ అంటే एक्सट्रीम प्रसन्न मीन्स हैप्पीनेस, होना मीन्स अव्वडम. ओके, अत्यंत प्रसन्न होना मीन्स ఎక్కువ హ్యాపీనెస్, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఫీల్ అవ్వడానికి మనం గద్ హోనా అంటాం. ఓకే, గద్ హోనా, అత్యాధిక్ ప్రసన్న హోనా ఆర్ పులకిత్ హోనాకి కూడా మనం
ప్రసన్న హోనా అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఛాలే పడ్నా. ఓకే, ఛాలే పడ్నా మీన్స్ ఎక్కువగా మనం కంటిన్యూస్గా వితౌట్ స్టాపింగ్ నడుస్తూనే ఉన్నాం అనుకోండి. అంటే కొంతమంది పాదయాత్ర చేస్తారు, సో అలాంటి వాళ్ళకు ఏమవుతుంది, కాళ్ళకు ఛాలే పడుతుంది. ఓకే, వాటర్ బబుల్స్ అనేది ఫామ్ అవుతుంది. సో దానికి మనం ఛాలే పడ్నా అంటాం. దానికి ఏమంటాం మనం, చల్నే మే దిక్కత్ హోనా. ఓకే, నడవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఛాలే పడ్నా మీన్స్ నడవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, చల్నే మే దిక్కత్ హోనా, దిక్కత్ మీన్స్ డిఫికల్టీ. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 7th వన్, పర్లోక్ సిధారణ. పర్లోక్ సిధారణ మీన్స్ మరణ. ఇక్కడ కూడా చూడండి, భేంట్ కర్ణ. ఓకే, అండ్ పర్లోక్ సిధారణ అంటే కూడా మరణానే అని. ఓకే, ఇవి రెండు కూడా బాగా చూసుకోండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. నెక్స్ట్ 8th వన్ చూడండి, చక్నాచూర్ హోజానా. చక్నాచూర్ హోజానా మీన్స్ నష్ట హోనా. ఓకే, డెస్ట్రాయ్ అవ్వడానికి మనం నష్ట హోజానా అంటాం, లేదంటే నాష్ హోజానా, లేకుంటే వ్యర్థ హోజానా. ఓకే, టోటలీ డెస్ట్రాయిడ్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 9th వన్, మాథే పర్ హాత్ రఖనా. మాథే పర్ హాత్ రఖనా మీన్స్ షోక్ మనానా. సో షోక్ కన్నా అంటే ఎవరైనా చనిపోయినప్పుడు మనం చాలా మౌన్గా ఉంటాం కదా, గ్రీఫ్గా ఉంటాము. మీన్స్ ఇట్స్ అ మీనింగ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ సారో. ఓకే, సో దాన్ని మనం షోక్ కన్నా అంటాం. ఓకే, అత్యంత దుఃఖీ హోనా, ఎక్కువగా సాడ్గా అవ్వడం. ఓకే, సో మాథే పర్ హాత్ రఖనా మీన్స్ షోక్ కన్నా ఆర్ అత్యంత దుఃఖీ హోనా. నెక్స్ట్ 10th వన్ చూడండి, పీలా పడ్నా ఆర్ పీలీ పడ్నా, బీమార్ పడ్నా. బీమార్ పడ్నా అంటే సిక్ అవ్వడం గైస్, ఫాలింగ్ ఇల్కి మనం బీమార్ పడ్నా అంటాం. ఓకే, సో పీలా పడనా మీన్స్ టు ఫాల్ సిక్. ఓకే, టు గెట్ సిక్ ఆర్ ఎల్స్ టు ఫాల్ ఇల్. ఓకే, అండర్స్టూడ్ కదా. ఐ విల్ సీ ద 11th వన్ విచ్ ఈస్, ఇక్కడ చూడండి 11th వన్ ఇచ్చారు, కలేజా మజ్బూత్ కన్నా. సో కలేజా మజ్బూత్ కన్నా మీన్స్ హిమ్మత్ కన్నా. హిమ్మత్ అంటే మనకు తెలుసు, బ్రేవ్గా ఉండడానికి హిమ్మత్ కన్నా అంటాం. ఓకే, కలేజా మజ్బూత్ కన్నా, హిమ్మత్ కన్నా. నెక్స్ట్ వన్ చూడండి, మజాక్ కన్నా మీన్స్ జోక్ చేయడం. ఓకే, ఉపహాస్ కన్నా మీన్స్ జోక్ చేయడానికి మనం మజాక్ కన్నా అన్న, ఉపహాస్ కన్నా అన్న అంటాం. ఓకే, నెక్స్ట్ 13th వన్ చూడండి, దుఆయే దేనా మీన్స్ బ్లెస్సింగ్స్ ఇవ్వడం. ఓకే, ఆశీర్వాద్ అంటే కూడా బ్లెస్సింగ్స్. ఓకే, దుఆయే దేనా. సో హామిద్ వాళ్ళ దాదీకి చిమ్టా తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ దాదీ గద్గద్ హో గయి అండ్ దెన్ గివ్స్ 1000 దుఆయే టు హిమ్. ఓకే, సో టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ఆశీర్వాద్ అనేది ఆమె ఇచ్చింది హామిద్కి. ఓకే, సో దుఆయే దేనా, ఆశీర్వాద్ దేనా. నెక్స్ట్ 14th వన్ చూడండి, దానా తక్ నా హోనా మీన్స్ ఎక్స్ట్రీమ్ పువర్ అనమాట. మన దగ్గర ఒక్క పైసా కూడా లేకుండా ఉండడానికి మనం అదంటాం. ఓకే, పాస్ మే కుచ్ భీ నా హోనా. దానా తక్ నా హోనా మీన్స్ పాస్ మే కుచ్ భీ నా హోనా. ఓకే, పాస్ మే కుచ్ భీ నా హోనా. నెక్స్ట్ వన్ చూడండి, 15th వన్, దామన్ ఆనా. సో దామన్ ఆనా మీన్స్ నికట్ ఆనా, కరీబ్ రావడానికి, అంటే ముందుకు రావడానికి. ఎవరన్నా చిన్న పిల్లలకి మనం ఏం చేస్తాము, నికట్ తీసుకుంటాం, రా అనేసి తీసుకుంటాం కదా. సో దానికి మనం పాస్కి చిన్న పిల్లలకి ఎవరన్నా సాడ్గా ఉన్నప్పుడు వాళ్ళకి నికట్ తీసుకుంటాం, ఏమి అది ఇది అనేసి. సో నికట్ ఆనా మీన్స్ దామన్ ఆనా. ఓకే, కరీబ్ ముందుకు తీసుకోవడం వాళ్ళకి. నెక్స్ట్ వన్ చూడండి, మోల్ లేనా మీన్స్ ఖరీద్నా. బజార్కి వెళ్ళినప్పుడు మనం ఏదో ఒకటి ఖరీద్ మనం బై చేస్తాం కదా, సో దానికి మోల్ లేనా. హామిద్నే చిమ్టా ఖరీదా ఆర్ ఎల్స్ మోల్ లియా. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, ఖుషీకే ఆన్సు ఆనా. సో ఖుషీకే ఆన్సు ఆనా, ఇది ఖుషీ మీన్స్ హ్యాపీనెస్, ఆన్సు మీన్స్ టీయర్స్, ఆనా మీన్స్ రావడం. ఓకే, హ్యాపీ టీయర్స్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అయినప్పుడు మనకు కళ్ళల్లో నుంచి టీయర్స్ అనేది వస్తుంది. సో అత్యంత ప్రసన్న హోనా, ఖుషీకే ఆన్సు ఆనా మీన్స్ అత్యంత ఎక్స్ట్రీమ్ హ్యాపీగా ఫీల్ అవ్వడానికి అత్యంత ప్రసన్న హోనా ఆర్ ఎల్స్ ఆనందిత్ హోనా. ఓకే, ఖుషీ హోనా, ఆనందిత్ హోనా. ఓకే గైజ్, ఇంతే అనమాట. సో యువర్ సెకండ్ లెసన్
textual important grammar for SSC have finished. I hope guys you all understood this class well. Please share this video to your friends also. And if you like it guys, please don't forget to hit the like button and Telegram and WhatsApp lo join అవ్వండి. Okay, bye bye, take care, all the very best. Alhamdulillah.